వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పెద్దంబర్పేట ఓఆర్ఆర్ పైన బోల్తా పడినటువంటి బస్సుకు సంబంధించినటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. జేసీబీ సహాయంతో బస్సును వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. 12:30 ఆ సమయంలో ఈ ప్రమాదం అనేది జరిగింది. మియాపూర్ నుంచి బయలుదేరి ఓఆర్ఆర్ పెద్దంబర్పేట దగ్గర దిగాలి. దాదాపు 100 మీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్ దిగాల్సి ఉంది. కానీ ఒకవైపు డ్రైవర్ ఓవర్ స్పీడ్ రావడంతో అదుపు తప్పి డివైడర్ని ఢీకొని అనంతరం మొత్తం కూడా ఒక జంగిల్లాగా ఉంది. అక్కడ పడడంతో ఎలాంటి ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మెయిన్ రోడ్డు కనుక ఉంటే ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే రోడ్డు పైన వెహికల్స్ అనేది నిత్యం వెళ్తూనే ఉంటే దాంతో తీవ్రత అనేది పెరిగే అవకాశం. పక్కన కొంచెం రెండింటి మధ్యలో అటు ఓఆర్ఆర్ పైన కావచ్చు, కింద ఉన్నటువంటి సర్వీస్ రోడ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండడంతో తీవ్రత అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 6గురికి తీవ్రంగా గాయాలైనట్టు కూడా తెలిసింది. వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే 2 జేసీబీలు చేరుకున్నాయి. 2 జేసీబీలు చేరుకొని మొత్తం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న కర్నూలులో జరిగినటువంటి ఘటన మరవక ముందే మరోసారి నగరంలో ఈ విధంగా ప్రైవేట్ బస్సు బోల్తా పడడంతో అందరూ కూడా ఒక్కసారిగా ప్రయాణికులు ఉలికి పడుతున్నారు. న్యూగో సంబంధించినటువంటి ఈ బస్సు మొత్తం గుంటూరుకి వెళ్తుంది. గుంటూరుకి వెళ్ళి విజయవాడ హైవే ఎక్కాల్సినటువంటి ఇది సిటీ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం అనేది వాటిల్లింది. మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నారు, ఒక డ్రైవర్తో పాటు. ఇది ఎలక్ట్రిక్ బస్సు కావడంతో ఎలాంటి మంటలు కూడా వ్యాపించలేదు. ఒకవేళ అటు ఏదైతే పెట్రోల్ కావచ్చు, డీజిల్ వెహికల్ ఉంటే ఖచ్చితంగా మంటలు అనేవి వ్యాపించి ఏదైతే ర్యాపిడ్ ఫోర్స్తో మంటలు అనేవి వ్యాపించి తీవ్రత అనేది పెరుగు మొత్తం మీద వెంటనే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ఒక్కసారిగా నగరవాసులు అంతా కూడా ఉలికి పడ్డారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు వర్షం అంతరాయం ఏర్పడంతో ఇటు సహాయక చర్యలకి తీవ్ర అంతరాయం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా పైన ఉన్నటువంటి ఏదైతే రింగ్ రోడ్ ఉంటుందో దాని నుంచి ఒక్కసారిగా అదుపు తప్పి కిందికి పడిపోయింది. దీంతో మొత్తం ప్రయాణికులందరూ కూడా పెద్ద ఎత్తున సౌండ్ చేశారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టోల్ సిబ్బంది కావచ్చు వీరందరూ కూడా అప్రమత్తమయ్యారు. అందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు పూర్తిగా అద్దాలు మొత్తం కూడా దగ్ధమయ్యే ముందున్నటువంటి అద్దం కావచ్చు ఏదైతే మొత్తం కూడా ముందు పార్ట్ మొత్తం కూడా ఎక్కడికక్కడికి పాడైపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు డ్రైవర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది టార్టీ అధికారులు. మరోసారి ఈ విధంగా కావడంతో ఇటు బండికి సంబంధించిన ఫిట్నెస్ కావచ్చు, లైసెన్స్ కావచ్చు అన్నీ కూడా చెక్ చేసిన ఏదైతే నెంబర్ ప్లేట్ ఆధారంగా చెక్ చేస్తున్నారు. ఇంకోవైపు న్యూగోకి సంబంధించినటువంటి కంపెనీ పైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్కి స్పీడ్ లిమిట్ అనేది ఇప్పుడు ఏదైతే డీజిల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఇది ఎంత స్పీడ్తో వెళ్ళింది అంటూ మ్యాక్సిమం స్పీడ్ ఎంత, వీళ్ళు వెళ్ళింది ఎంత అంటూ కూడా ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు ఇక్కడ కొంచెం స్పేస్ ఉండడం, ఒకవైపు సర్వీస్ రోడ్, అదేవిధంగా ఓఆర్ఆర్ పైన కొంచెం స్పేస్ ఉండడంతో ఆ స్పేస్లో పడింది. లేకుంటే పెద్ద ప్రమాదం అనేది వాటి లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటుంటారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మొత్తం నామరూపాలు లేకుండా బస్సు అనేది మొత్తం కూడా ఎక్కడికక్కడికి ధ్వంసమైనది. ఇప్పటికే సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. 2 జేసీబీల సహాయంతో దీన్ని వెలికి తీస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం కూడా రోప్స్ ఏర్పాటు చేసి వాటిని మొత్తం కూడా క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందు పాటు మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయ్యింది. ఒకవైపు అద్దాలు కావచ్చు, సీట్స్ కావచ్చు మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే వెంటనే అప్రమత్తమయ్యారు. ఇక్కడికి చేరుకుని ఇప్పటికే అటు ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు వీళ్ళందరూ కూడా చేరుకొని ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. దాన్ని వెలికి తీసే ప్రయత్నం ప్రస్తుతం అయితే జరుగుతుంది. ఇంకోవైపు ఏదైతే డివైడర్ అటు సైడ్ ఉన్నటువంటి డివైడర్ పూర్తిగా ఎక్కడికక్కడ మొత్తం కూడా క్రాష్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవడంతో అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రయాణాలంటేనే అమ్మో అనాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే బస్సును మొత్తం కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం
ప్రయత్నం జరుగుతుంది. రెండు జేసీబీలు చేరుకునే 2 జేసీబీల సహాయంతో మొత్తం కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఓఆర్ఆర్ ఇది మొత్తం కూడా విజయవాడ కావచ్చు ఇటు బెంగళూరు హైవేకి టచ్ ఉండడంతో మొత్తం మీద ఎక్కడికక్కడ ఒకవైపు వెహికల్స్ మొత్తం కూడా ఆపేసారు. రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయింది. దీంతో ఇటు వెళ్ళే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. బస్సును తీస్తున్నటువంటి విధ్వంసం కూడా మనం చూసుకోవచ్చు. జేసీబీల సహాయంతో వెంటనే ఇప్పటికే ఫైర్ సిబ్బంది కావచ్చు వారందరూ కూడా చేరుకొని మొత్తం వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ బస్సు మొత్తం పార్ట్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దాదాపు 100 స్పీడ్ కంటే ఎక్కువగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తోనే ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలిసింది. అందుకే అంతగానో ఒకవైపు అదుపు తప్పి దాదాపు కొన్ని మీటర్ల ఏదైతే గ్యాప్ ఉంటుందో మొత్తం కూడా ఉన్నది. అయినప్పటికీ ఏ విధంగా జరిగినట్టు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 6గురికి తీవ్ర గాయాలైన మిగతా 5గురికి ఒకవైపు స్వల్పంగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. డ్రైవర్ను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు ఎవరైతే తీవ్రంగా ఉన్నారో ఏదైతే చికిత్స కోసం ఇంకోవైపు హాస్పిటల్కి తరలించారు. మొత్తం మీద వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుండి 2 అవర్స్ గుంటూరుకి వెళ్తున్నారు. గుంటూరుకి వెళ్ళి మియాపూర్ బస్ ఎక్కినటువంటి 10 to 15 మినిట్స్లోనే మొత్తం కూడా జరిగింది. మియాపూర్ నుంచి ఏదో 2 అవర్స్ పెద్దంబర్పేట దగ్గర ఓఆర్ఆర్ దిగాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ దిగే సమయంలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. మొత్తం మీద ఇప్పటికీ ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే లేదు. అందరు కూడా 6గురికి మాత్రం తీవ్ర గాయాలై వారిని కూడా హాస్పిటల్కి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే బోల్తా పడినటువంటి న్యూగో ప్రైవేట్ బస్ అనేది ప్రస్తుతం వెలికి తీస్తున్నారు. సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒకవైపు సహాయక చర్యలు, ఇంకోవైపు వర్షం కూడా రావడంతో కొంచెం అంతరాయం ఏర్పడినప్పటికీ 2 జేసీబీల సహాయంతో ప్రస్తుతం ఆ ప్రైవేట్ బస్సును మాత్రం ప్రస్తుతం వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా కోటితో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.